ఆర్స్లార్ స్టీల్, డిఫెన్స్ వంటి సంస్థలకు అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎంఎస్ఎంఈ ఎకో సిస్టమ్స్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక పరిశ్రమ వ్యర్థాలు మరో పరిశ్రమకు ముడిసరుకు అవుతుంది. ఇదే సర్క్యులర్ ఎకానమీ. ఎంఎస్ఎంఈలు పూర్తిగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎంఎస్ఎంఈ సబ్మిట్ వేదిక నుంచి యువతకు ఉపయోగపడేలా జాతీయ అంతర్జాతీయ సంస్థలతో ఎంఓయూలు కుదుర్చుకుంటున్నాం. ఇప్పుడే మీరు చూశారు అనేక సంస్థలు, ఒక పక్క అమెజాన్, మెటా, అనేక సంస్థలతో ఒప్పందాలు చేశాం. దేశంలో ఉండే నాలెడ్జ్ కానీ స్కిల్ డెవలప్మెంట్ ఉండే సంస్థలంతా కూడా ఇక్కడ వచ్చి పనిచేసే అవకాశాలు ఇస్తున్నాం. ఈ ఒప్పందాలు కేవలం పెట్టుబడులకే పరిమితం కావు. ఇవి యువత భవిష్యత్తుకు, ఉపాధికి, నైపుణ్యాభివృద్ధికి కొత్త దారులు చూపిస్తాయి. ప్రపంచం వేగంగా మారుతూ ఉంది, టెక్నాలజీ మారుతూ ఉంది, ఉద్యోగాల స్వరూపం మారుతూ ఉంది. అందుకే నేను ఆలోచించేది, ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ని, ప్రపంచంలో ఉండే టెక్నాలజీని, ప్రపంచంలో ఉండే స్కిల్స్ని ఇంటిగ్రేట్ చేసి బిజినెస్ మోడల్స్ తయారు చేయాలనేది నా ఆలోచన. ప్రపంచంలో ఉండి ఇవన్నీ తీసుకొచ్చి దానికంటే ప్లస్ చేసి ఈ రాష్ట్రంలో ఉండే యువతకు అందజేయడం నేను ఒక బాధ్యతగా పెట్టుకున్నానని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాన్ని యువతకు అందించి రాష్ట్రాన్ని స్కిల్డ్ స్టేట్గా చేస్తున్నాం. మెటా, అమెజాన్ వంటి ప్రపంచ స్థాయి సమస్యలు ఇప్పుడే చెప్పాను. ఇంకొక పక్కన మీరు చూస్తే ఏఐ, మెటలర్జీ, లాజిస్టిక్స్, గ్రీన్ ఎనర్జీ, ఏవియేషన్, అగ్రికల్చర్, ఇలాంటి సమస్యలన్నీ కూడా నేను ఆలోచించే విధానం, నాలెడ్జ్ ఉండాలి, దానిపైన టెక్నాలజీ అనుసంధానం చేయాలి, దానికి బిజినెస్ మోడల్స్ తయారు చేయడానికి ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కానీ, లేకపోతే డీమ్డ్ యూనివర్సిటీస్ కానీ, ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసి ప్రైవేట్ సెక్టర్ని పూర్తిగా ఇన్వాల్వ్ చేస్తున్నాం. అది చేసినప్పుడు వాళ్ళకుండే అనుభవంతో, అది కూడా కాకుండా మొత్తం గ్లోబల్ కంపెనీస్ కూడా అనుసంధానం అయితే చాలా పెద్ద ఎత్తున యువతకు ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. అమరావతిలో బిట్స్ పిలాని వన్ ఆఫ్ ది బెస్ట్ లేటెస్ట్ క్యాంపస్ వస్తూ ఉంది. రాబోయే 3 ఏళ్ళలో మీరు చూస్తే మెయిన్గా వాళ్ళు ఫోకస్ చేసేది ఏఐ పైన, క్వాంటమ్ పైన, లేటెస్ట్ టెక్నాలజీ పైన ఫోకస్ చేసే పరిస్థితికి వస్తున్నారు. యువత గ్లోబల్ నాలెడ్జ్, గ్లోబల్ టెక్నాలజీని నేర్చుకుని ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా చేస్తాం. ఒకవైపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి, మరొక వైపు ఫైనాన్షియల్ కనెక్టివిటీ, ఇంకొక వైపు అపారమైన అవకాశాలు. ఈ 3 కలిస్తే అభివృద్ధికి కొత్త దిశ ఏర్పడుతుంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉండే 3 వర్గాలు ఉన్నాయి. పెద్దవాళ్లతో సమానంగా టీనేజర్స్, రెండోది జెన్ ఆల్ఫా, మూడోది జెన్ జీ. ఈ ముగ్గురికి కూడా ఆలోచనలు డిఫరెంట్గా ఉంటాయి. జనరేషన్కు యాస్పిరేషన్లు మారుతూ ఉంటాయి. ఇప్పుడు చిన్నప్పుడే సెల్ ఫోన్తో అలవాటు అయిపోయింది కాబట్టి ఎవరైతే టీనేజర్స్ ఉన్నారో అప్పుడే ప్రారంభమవుతున్నారో వాళ్ళు కూడా ఇన్నోవేషన్ స్టార్ట్ చేసే పరిస్థితికి వచ్చేసారు. ఇంకొక పక్కన మీరు చూస్తే జెన్ ఆల్ఫా చూస్తే వాళ్ళల్లో కూడా ఇమాజినేషన్లో ఎక్కడికక్కడ ఊహించుకుంటూ ఉంటాం. జెన్ జీ వాళ్ళు కూడా దట్ ఈస్ ది బెస్ట్ ఏజ్ అకార్డింగ్ టు మీ. వాళ్ళందరికీ నేను ఒకే విషయం చెప్తున్నా, మీకు ఏ స్కిల్ కావాలో చెప్పండి, మీకు ఏ రంగంలో ఆసక్తి ఉందో చెప్పండి, మీ ఆశయాలు ఏంటో చెప్పండి,
మీరు ఏ విధంగా చదువుకుంటారో కూడా చెప్పండి. ఈ ప్రభుత్వం పూర్తిగా మీకు అండగా ఉంటుంది. మీ శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకుంటాం. మీ కలలు నిజం చేసే బాధ్యత మేము తీసుకుంటాం. మనం ఎప్పుడూ కొత్త టెక్నాలజీ నిరంతరం నేర్చుకోవాలి. ప్రపంచ మార్పులకు అనుగుణంగా ముందుకు సాగాలి. ఇది నిరంతర ప్రక్రియ. మనం ఒత్తిడి మధ్య పనిచేయడం కరెక్ట్ కాదు. సంతోషకరమైన వాతావరణంలో పనిచేయాలి. ఇష్టపడి పనిచేస్తే కష్టం ఉండదు. ఈ విషయం అందరం కూడా గుర్తుపెట్టుకో. చదువుకునే దగ్గర నుంచి ఏ పని చేసినా, ఇంటి పని చేయడం దగ్గర నుంచి అందరం కూడా దీన్ని అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే జీవితాన్ని మనం ఎంజాయ్ చేయగలుగుతాం. అప్పుడే హైయెస్ట్ ప్రొడక్టివిటీ వస్తుంది. యువతకు టెక్నాలజీ ఎంత ముఖ్యమో అందరికీ, ఈరోజు టెన్షన్ వరల్డ్లో ఉన్నాం మనందరికీ యువతకు కానీ మనకు కానీ టెక్నాలజీ అవసరం. అదే సమయంలో ఆధ్యాత్మిక దృక్పథం కూడా అవసరం. ఈ విషయాన్ని పదే పదే నేను ఎందుకు చెప్తున్నానంటే, వ్యక్తి అభివృద్ధి ఆధ్యాత్మిక సమతుల్యత కలిగి ఉన్నప్పుడే జీవితం అర్థవంతమవుతుంది. ఆంధ్రప్రదేశ్ని దేశంలోనే అత్యుత్తమ స్కిల్, నాలెడ్జ్,